ఈరోజు మనం చెప్పుకునేటువంటి గ్రంథం పేరు తత్వబోధ. ప్రకరణ గ్రంథం అన్నమాట. వేదాంతాన్ని ముందుగా మనం అర్థం చేసుకోవాలంటే మొట్టమొదటగా దానిలో ఉన్నటువంటి పారిభాషిక పదాలు మనం సరళంగా అర్థం చేసుకోవాలంటే మొట్టమొదటగా మనం తెలుసుకోవాల్సింది ఇలాంటి చిన్న చిన్న ప్రకరణ గ్రంథాలు. ఈ తత్వబోధ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది శంకరాచార్యులు గారు రాసినటువంటి గ్రంథం. ఇది ఈ తత్వబోధ అనేటువంటిది ఆ పదానికి అర్థం ఏంటంటే తత్ అంటే ఆత్మ, బోధ అంటే జ్ఞానము. అంటే మనకి ఆత్మ జ్ఞానాన్ని చెప్పేటటువంటి గ్రంథం అన్నమాట. చిన్న ప్రకరణ గ్రంథం అంటారు దీన్ని. అంటే మనము ఏవైతే ఉన్నాయో జ్ఞానాన్ని తెలుసుకోవడానికి అవసరమైనటువంటి ఆఖరి గ్రంథాలు బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా అంతాలు, ఆఖరి గ్రంథాలు అంటారు. వాటిలో ముఖ్యమైనటువంటి విషయాల్ని సరళంగా మనకు అర్థమయ్యే విధంగా వివరించేటువంటి గ్రంథమే ఈ ప్రకరణ గ్రంథం అంటారు. మొట్టమొదటగా వేదాంతంలో ప్రవేశించడానికి మనకి ఇవి సహాయం చేస్తూ ఉంటాయి. దానిలో మొట్టమొదటగా మనకి ఇక్కడ ప్రకరణ గ్రంథంని మొట్టమొదటగా మనకి ఈ యొక్క తత్వబోధ రూపంలో మనకి శంకరాచార్యులు గారు అందించారనమాట. దీన్ని ఇక్కడ తత్వబోధ మొట్టమొదటికి ఈ ప్రకరణ గ్రంథం మొదలుపెట్టే ముందు ఏంటంటే శంకరాచార్యులు గారు తన గురువు గారు అంటే చాలా ఇష్టం ఆయన్ని వాళ్ళ గురువుగారు ఇష్టం కనుక ఆయన్ని మొట్టమొదటగా ఆయనకి నమస్కరిస్తూ ఒక మంగళాచరణ శ్లోకాన్ని మనకి అందించారు. మంగళాచరణం అంటే ఏంటంటే మనం ఏదన్నా కార్యం మొదలుపెట్టేటప్పుడు, అంటే ఒక పని మొదలుపెట్టేటప్పుడు కానీ లేదంటే ఒక విద్యను అభ్యసించేటప్పుడు కానీ మొట్టమొదటగా గురువుకి నమస్కరించి అలాగే తర్వాత అధిష్టాన దేవత, విద్యకి అధిష్టాన దేవతను నమస్కరించి మనం మొదలు పెట్టుకుంటాం. అలాగే ఏంటంటే ఇక్కడ మొట్టమొదటిగా మనం ఇక్కడ ఈ యొక్క ప్రకరణ గ్రంథాన్ని మొదలుపెట్టే ముందు మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటిది ఏంటంటే విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ సంకేతమైనటువంటి ఓంకారాన్ని మనం స్తుతి చేసాం, మొట్టమొదటిగా ఉచ్చరించుకున్నాం. అది కూడా మంగళాచరణ కింద వస్తుంది అన్నమాట. అంటే దానివల్ల ఏమవుతుందంటే మనము ఏదైతే మొదలు పెడతామో ఆ యొక్క పని విఘ్నం లేకుండా మనము ఆ పని పూర్తయ్యే వరకు కూడా, ఆ పని పూర్తయిన తర్వాత ఫలం కూడా మనకి చక్కగా అందడానికి అనుకూలంగా ఉండడానికి భగవంతుణ్ణి స్మరణ చేసుకోవటం అన్నమాట. ఆయన ఆశీస్సులతో మనం మొదలు పెడతాం అన్నమాట. ఇక్కడ ఈయన ఏం చేశారు, ఈ గురువుగారు స్మరణతో మొదలుపెట్టారు ఈ గ్రంథాన్ని. ఏమని చెప్పారు ఇక్కడ మొట్టమొదటగా ఆయన శ్లోక రూపంలో మొట్టమొదటగా శ్లోక రూపంలో చెప్పారనమాట. అంటే ఇక్కడ గురువు అంటే ఇక్కడ శంకరాచార్యులు గారి యొక్క గురువు గారు ఎవరంటే గోవింద భగవత్పాదులు అనమాట. ఆ గోవింద భగవత్పాదులు ఆయన మరి ఇక్కడేమో ఆయన పేరు చెప్పకుండా మరి ఈ శ్లోక రూపంలో దీంట్లో మనకి మొట్టమొదటిగా ఏమని చెప్పారు ఇక్కడ అంటే చెప్పండి, నేను చెప్తాను. వాసుదేవేంద్ర యోగేంద్రం నత్వా జ్ఞానప్రదం గురుం ముముక్షూణాం హితార్థాయ తత్వబోధో విధీయతే. ఇక్కడ వాసుదేవేంద్ర యోగేంద్రం, ఇక్కడ చక్కగా ఆయన వాసుదేవాని స్మరణ ఎందుకు చేశారంటే వాళ్ళ గురువు గారి పేరేంటి, గౌడపాదాచార్యులు, గోవింద భగవత్పాదులు అనమాట. గోవింద భగవత్పాదులు అంటే ఏంటంటే గోవింద అంటే వాసుదేవుని యొక్క పేరే. అందుకేంటంటే
ఆయన మొట్టమొదటగా ఆయన యొక్క గురువుగారి పేరు సాక్షాత్ పరమాత్మ స్వరూపంగా భావించి వాసుదేవ అని పెట్టారు. ఇంకా దేవ ఇంద్ర అన్నాడు. ఇంద్ర అంటే శ్రేష్టమైనటువంటి వాడు. దేంట్లో యోగ అంటే యోగి అంటే ఇక్కడ ఏంటంటే యోగి అంటే ఇక్కడ బ్రహ్మవేత్త అంటే బ్రహ్మజ్ఞానం తెలిసినటువంటి వాడు అని అర్థం. ఇక్కడ బ్రహ్మజ్ఞానం తెలిసినటువంటి వారిలో ఇంద్ర అంటే శ్రేష్టమైనటువంటి వారికి. ఇంకేం చేస్తున్నాడు? జ్ఞానప్రదం అంటే జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి ఎవరు? గురువుకి నత్వా నమస్కరిస్తున్నాను నేను అంటున్నాడు ఇక్కడ. అందుకే బ్రహ్మవేత్తలో శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి గురువుకి నేను నమస్కరిస్తున్నాను, పరమాత్మ స్వరూపమైన గురువుకి నేను నమస్కరిస్తున్నాను అని చక్కగా ఆయన మొట్టమొదటగా ప్రణామాలు అర్పించాడు. ఎందుకంటే మనం ఏదైనా సరే ఈ ఆత్మజ్ఞానం తెలుసుకోవాలంటే మనకి బయట ఎక్కడ దొరికేది కాదు. ఇది ఎక్కడ దొరుకుతుంది? ఈ జ్ఞానం పొందాలంటే మనం ఏం చేయాలి మొట్టమొదటగా అంటే, ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అంటే తత్వం తెలిసినటువంటి వారి దగ్గర దొరుకుతుంది. తత్వం తెలిసినటువంటి వారి దగ్గరికి దొరుకుతుంది అని చెప్పారు కదా. ఇలాగే శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడు అడుగుతాడు, కృష్ణ ఈ జ్ఞానం ఎక్కడ పొందాలి, ఎలా పొందాలి నేను అని అడిగితే భగవద్గీతలో చెబుతాడు. దాని గురించి వస్తుంది. ఆయన ఈ యొక్క గీతలో చెప్తూ జ్ఞానయోగం గురించి చెప్తూ ఏంటంటే, దీన్ని పొందాలంటే అర్జున మొట్టమొదటగా నువ్వు వారి దగ్గరికి వెళ్ళాలి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అంటారు. అంటే దాన్ని తెలుసుకోవాలంటే విద్య తెలిసినటువంటి వారి దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాలి అంటే సాష్టాంగ ప్రణామం చేయాలి. ప్రణిప్రాతేన అంటే సాష్టాంగ ప్రణామం చేయాలి. పరిప్రశ్నేన సేవయ మొట్టమొదటగా సేవ చేసి ఆయన మనస్సుని ప్రసన్నం చేసుకోవాలి. మనం ఇప్పుడు దేవతారాధన కానీ ఇంకెక్కడికన్నా వెళ్ళామనుకో, మనకి ఏదన్నా పని ఉందనుకో, అక్కడ వారిని మొట్టమొదటగా మనస్సుని ప్రసన్నం అంటే మనం సంతోషపెట్టాలి. సంతోషపెట్టిన తర్వాత నువ్వు ఏదన్నా అడిగినా కానీ వెంటనే మనకి ఆ పని చేయగలుగుతారు వాళ్ళు. లేదంటే మనం వెళ్ళగానే మనకి కావాల్సినటువంటి పని చేయమని అడిగితే అది చేయటం అనేది ఆలస్యం అవుతుంది, లేదంటే చేయకపోవచ్చు కూడా. అందుకే ఏంటంటే మొట్టమొదటిగా ఏం చేయాలి? గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు, తత్వజ్ఞానుల దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా ఏం చేయాలి? మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు నమస్కారం చేయాలి. సాష్టాంగ నమస్కారం చేయాలి. సాష్టాంగ నమస్కారం చేయకపోతే మన దగ్గర సంస్కారం లేదని మనల్ని చెప్పరు, ఆ విద్యని చెప్పరు. అందుకే మొట్టమొదటిగా నీ యొక్క అర్హత ఏంటంటే నమస్కారం. ఆ నమస్కారంలో తెలిసిపోద్ది నీ యొక్క వినయము, వివేకము అనేది తెలుస్తుంది అనమాట. చేసిన తర్వాత ఏం చేయాలి? మొట్టమొదటిగా వినాలి. ఆయన దగ్గరికి వెళ్ళి వెంటనే నీకు ఉన్నటువంటి డౌట్ని అడగటం కాకుండా నువ్వు దేని నిమిత్తం వెళ్ళావో దాని గురించి ముందు అడిగి దాని గురించి వినాలి. విన్న తర్వాత సందర్భాన్ని బట్టి మనం పరిప్రశ్నేన అన్నాడు. అందుకే పరిప్రశ్న అనేది వెయ్యాలి అంటున్నాడు అక్కడ. అంటే సందర్భాన్ని చూసి మనం ప్రశ్న వేయడాన్ని పరిప్రశ్న అంటారు. ఇంకా అప్పుడు ఏం చేస్తారు? పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి, వాళ్ళు ఉపదేశిస్తారు. అప్పుడు ఉపదేక్షంతి తే నీకు దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని జ్ఞానినః జ్ఞానం తెలిసినటువంటి తత్వజ్ఞులు ఏం చేస్తారంటే, అనుభవం తెలిసినటువంటి వాళ్ళు నీకు ఆ జ్ఞానాన్ని స్పష్టంగా అర్థమయ్యే విధంగా నీకు మనసు యొక్క స్థితిని బట్టి వాళ్ళు చక్కగా మనకు ఉపదేశిస్తారు అన్నాడు. అలాంటి జ్ఞానాన్ని ఉపదేశించే గురువులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొట్టమొదటగా మనము వినయంతో వివేకంగా చక్కగా నమస్కరించి మొట్టమొదటగా వారి దగ్గర చాలా సేవకుడులాగా మనం ఆయన దగ్గర అలా కూర్చోవాలి. అలా మన యొక్క ప్రవర్తన చూసి ఆయనకి మనసు ప్రసన్నం అయిపోతుంది. ఇక్కడ అదేవిధంగా మొట్టమొదటి గురువు గారి యొక్క నమస్కారంతో ప్రారంభించాడు. అంటే గురువు అంటే ఎవరు ఇక్కడ అంటే మనకి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వాడు. ఇప్పుడు మనం అన్ని దానాల్లో ఉత్తమమైనటువంటి దానం ఏంటంటే జ్ఞానము. విద్యాదానము అన్నిటికంటే గొప్పది అంటారు. ఎందుకని? ఈ జ్ఞానాన్ని ఏంటంటే నీకు ఎక్కడా దొరకదు. అది అన్నం అంటారా, కర్మఫలం వల్ల ఎవరో ఒకరు దానం చేస్తూ ఉంటారు. కానీ విద్య అనేది, జ్ఞానం అనేది ఏదైతే ఉందో, ఆత్మజ్ఞానం అనేది అంటే మనకి జన్మను ఉద్ధరించేటటువంటిది. ఇది జన్మని అంటే నీ యొక్క తెలివిని పెంచి నిన్ను నీ యొక్క స్వరూపాన్ని తెలుసుకునే విధంగా చేసే జ్ఞానాన్ని ఏదైతే ఉందో దాన్ని అలా పొందాలంటే చాలా వినయంతో వ్యవహారం చేయాలి. ఇది చెప్పిన తర్వాత ఇప్పుడు ఆయనకి నమస్కరించి నత్వా
అలా తర్వాత ఏం చేయమన్నాడు, ఇప్పుడు ఈ గ్రంథం ఎవరి కోసం చెబుతున్నాడు, ముముక్షూణాం హితార్థాయ. ఇక్కడ ముముక్షువులు బుభుక్షువులు అని ఇద్దరు ఉంటారు నాన్న. ముముక్షువులు అంటే ఇక్కడ ఏంటంటే మోక్షమే కావాలని కోరుకునేవాళ్ళు. ఇంకా ఏం వద్దు ఈ ప్రపంచంలో, నాకు ఏది వద్దు, మోక్షం కావాలి. మోక్షం అంటే ఏంటి ఇక్కడ అంటే భౌతికంగా కనబడేటువంటి ఇహలోకము, ఇప్పుడు ఉన్నటువంటి ఈ లోకము, భూలోకము, అలాగే చనిపోయిన తర్వాత అనుభవించే స్వర్గలోకాలు, పుణ్యఫలంతో అనుభవించే స్వర్గలోకాలు, ఇహలోకం పరలోకంలో సంబంధించి ఐహిక లోకాలకు సంబంధించినటువంటి స్వర్గ సుఖాలు, ఇవన్నీ కూడా త్యాగం చేసి వదిలిపెట్టేసి కేవలము ఈ చావు పుట్టుకలు లేనటువంటి సంసారం అంటే చావు పుట్టుకలు, ఈ సంసారము నాకు వద్దు, దీని మీద నాకు వైరాగ్యం వచ్చింది, నాకు మళ్ళా పుట్టేటువంటి స్థితి రాకుండా నాకు ఇక్కడే ముక్తిని కలిగే విధంగా ఆ జ్ఞానాన్ని పొందాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముముక్షువులు అంటారు. ఆ ముముక్షువులు హితార్థాయ, వాళ్ళ ప్రయోజనం కోసం, హితార్థాయ అంటే వాళ్ళ ప్రయోజనం ఉపయోగపడే విధంగా దాన్ని తత్వబోధ, ఈ తత్వజ్ఞానము ఆత్మజ్ఞానం అనేది అభిధీయతే చెప్పబడినది అంటున్నాడు ఇక్కడ. అలా మనకి ఈ యొక్క ముముక్షువుల కోసం చెప్పబడింది. అంతేగాని నాకు పుణ్యఫలం కావాలంటే దీని ద్వారా రాదు. అది దీనివల్ల ఏమొస్తుంది, బోధ జ్ఞానం వస్తుంది. దేని నుంచి బయటపడడానికి, మనం ఏదైతే సంసార బంధంలో చిక్కుని మోహంలో ఉండి దుఃఖపడుతున్నామో ఆ మోహాన్ని లేకుండా చేసి, మోహాన్ని క్షయించి, ఇది లేకుండా ఉన్నా లేకపోయినా జీవించేటువంటి స్థితిని మనసుకు కలిగించి ఇక్కడి నుంచి మనము పరమాత్మ స్థితిని పొందడానికి కావలసిన జ్ఞానాన్ని చెప్పేదే ఈ యొక్క గ్రంథం. అంతేగాని దీనివల్ల పుణ్యం లభించి పుణ్యం నుంచి మన స్వర్గ సుఖాలు పొందడానికి ఇది ఉపయోగపడదు. ఇక్కడ దాని గురించి ఏది చెప్పాల. దేని గురించి చెబుతున్నానంటే నీ యొక్క స్వరూపము. ఇక్కడ ఏంటంటే ఆత్మ అంటే ఎవరంటే మన యొక్క స్వరూపం గురించి చెప్పేటటువంటిది గ్రంథం ఇది. అంతేగాని వేరే వారి గురించి కాదు ఇది. అలాంటి జ్ఞానదాత యోగేంద్రుడు సద్గురు అయినటువంటి వాసుదేవేంద్రుడు గురించి ఇక్కడ ముముక్షువులు నమస్కరిస్తూ చెప్తున్నాడు అనమాట. అంటే గురువు అయినటువంటి వాళ్ళు యోగేంద్రుడు, సద్గురు అనమాట. ఆయనకి నమస్కరిస్తూ ముముక్షువుల కోసం ఇది చెప్పబడింది అని చెప్పాడు. ఇక్కడ మొట్టమొదటిగా అర్హత చెబుతున్నాడు. ఈ గ్రంథాన్ని నువ్వు నేర్చుకోవాలంటే మొట్టమొదటిగా నీకేం కావాలి అన్న అంటే అర్హత ఉండాలంట. ఏంటది? సాధనా చతుష్టయ సంపన్నాధికారిణాం మోక్ష సాధనం భూతం తత్వ వివేక ప్రకారం వక్ష్యామః. ఇక్కడ సాధనా చతుష్టయ సంపన్నులకు అన్నాడు. సాధన చతుష్టయ, సాధన అంటే ఏంటంటే ఇక్కడ మనము చేసేటువంటి అభ్యాసము. ఇక్కడ చతుష్టయం అంటే 4 రకాలైనటువంటివి. చతుష్టయం అంటే ఇక్కడ 4. ఆ 4 రకాలైనటువంటి సంపన్న అధికారం అంటే ఆ 4 రకాల సాధనలు అర్హత కలిగినటువంటి వారికి మోక్ష సాధన అనమాట. అది భూతం అంటే స్వరూపం, వివేకనం అంటే మోక్ష సాధన భూతం. ఇది మోక్ష సాధన స్వరూపం అనమాట. స్వరూపమైన తత్వ వివేక ప్రకారం వక్ష్యామ చెప్తున్నాము అంటున్నాడు ఇక్కడ. బోధిస్తున్నాము అంటున్నాడు ఇక్కడ. శంకరాచార్య గారు ఏమంటున్నారంటే అలాంటి వారికి 4 రకాలైనటువంటి సాధనలు అర్హత కలిగినటువంటి వాడికి బోధిస్తున్నారు. ఆ 4 రకాలైన సాధనలు ఏంటి ఇక్కడ వివరిస్తున్నాడు ఇక్కడ. మొట్టమొదటగా సాధనా చతుష్టయం అంటే, సాధనా చతుష్టయం అంటే ఏమిటి అంటున్నాడు ఇక్కడ. సాధనా చతుష్టయం అంటే ఇక్కడ మొట్టమొదటగా ఉత్తరం అని చెప్పేసి సాధనా చతుష్టయం అంటే నిత్య వివేక, నిత్యానిత్య వస్తు వివేకం అవుతుంది అక్కడ. నిత్యానిత్య వివేక ఇహ మూత్ర ఫలభోగ విరాగ శమాది షట్క సంపత్తి ముముక్షుత్వం చేత్ అన్నాడు ఇక్కడ. అంతే ఇది అన్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే నిత్యమైనటువంటి ఏంటి, అనిత్యమైనటువంటి ఏంటో తెలుసుకోవాలి ఇక్కడ. నిత్యమైనటువంటిది నువ్వు ఎక్కడెతికినా కానీ మన యొక్క స్వరూపమే, ఆత్మ తప్ప మరొకటి ఏది కూడా ఇక్కడ ఈ యొక్క ప్రపంచంలో ఏది కూడా నిత్యమైనది ఏదీ లేదు. ఒక ఆత్మ మాత్రం నిత్యమైంది. ఇంకా దానికి ఇతరమైనటువంటి అన్నీ కూడా అనిత్యమైనటువంటివి.
అంటే నశించేటటువంటివి అని అర్థం అన్నమాట. ఇక్కడ నిత్యము అనేటువంటిది మనకి ఎలా తెలుస్తుంది, అనిత్యం అనేది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మనకి శరీరము చూడండి, ఇక్కడ శరీరం అనేటువంటిది ఉదాహరణ తీసుకుంటే మనకి ఇల్లు, అలాగే వస్తు సంపద, వాహనాలు, ఇవన్నీ కూడా మనం తయారు చేస్తున్నాం, అంటే ఉత్పత్తి చేస్తున్నాం. ఉత్పత్తి అంటే పుట్టుక అనమాట. పుట్టుక అనేది ఉంది అంటే అవి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, అంటే నశించేటువంటి కూడా ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే పుట్టింది అంటే చనిపోయేటటువంటి స్థితి ఉంటుంది. ఈ శరీరం కూడా పుట్టింది కనుక దీనికి కూడా ఏమవుతుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అందుకే దీనికి అవస్థల గురించి చెబుతాడు. మనకి 6 అవస్థలు వస్తాయి, దానికి తర్వాత చెప్తారు దీని గురించి. అలాంటిది ఈ శరీరం కూడా పుట్టింది కనుక దీనికి కూడా నశించేటటువంటి స్థితి ఉంటుంది. దాన్ని బట్టి చూసుకుంటే దీంట్లో మరి నిత్యమైంది ఏంటి ఈ శరీరంలో, దాని గురించి తెలుసుకోవాలి. మరి దీన్ని వెతికితే మనకి నిత్యమైనది ఏంటంటే పరబ్రహ్మ, పరమాత్మ ఏదైతే ఉందో మన యొక్క ఆత్మతత్వం అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఉదాహరణ దీంట్లో చూడు, ఇక్కడ మనం చూస్తే పంచ జ్ఞానేంద్రియాలు అంటారు. పంచ జ్ఞానేంద్రియాలు చూస్తే ఏంటంటే కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, చర్మము, ఇవన్నీ కూడా మనకి పంచ జ్ఞానేంద్రియాలు. అంటే జ్ఞాన ఇంద్రియాలు అంటే మనకు జ్ఞానాన్ని తెలియజేస్తాయి. బాహ్యంగా ఉన్నటువంటి జ్ఞానాన్ని మనకి తెలియజేసేదాన్ని పంచ జ్ఞానేంద్రియాలు అంటారు. ఇప్పుడు చెవులు ఉన్నాయి. చెవులు కేవలం జడ పదార్థమే. దీనికి స్తోత్రేంద్రియ శక్తి అంటారు. ఏదైతే దీన్ని వినడానికి ఆధారమైన ఏదైతే ఉందో శక్తి, అది నిత్యమైంది. ఇది జడమైనటువంటి శరీరం అనేది, దీంట్లో ఉన్నటువంటి చెవులు ఏవైతే మనకు కనబడతాయో నశిస్తాయి అన్నమాట. అలాగే కన్ను, మన చూడడానికి ఉపయోగపడేది ఏదైతే ఉందో వెనకాల శక్తి, అది నిత్యమైంది. కేవలం కళ్ళు ఏదైతే ఉందో గోళాలు, ఇవన్నీ కూడా అనిత్యమైనటువంటివి. ఇది గ్రాణము అంటే ముక్కు, ఇది కూడా మాంసపు ముద్ద, అది కూడా నశించేటటువంటిది, అనిత్యమైంది. అంటే అనిత్యంలో నిత్యమైనటువంటి దాన్ని విచారణ ద్వారా తెలుసుకోవాలి. మొట్టమొదటగా మన సాధనలో ముఖ్యంగా ఇది విచారణ చేయాలి. అలాగే నాలుక, రసనేంద్రియం, అది కూడా మనకేంటంటే ఇక్కడ ఆ లోపల రుచిని తెలుసుకుంటుంది అంతే, ఆ రుచి యొక్క జ్ఞానాన్ని తెలియజేస్తుంది అది. అలాగే చర్మము మనకి స్పర్శ యొక్క జ్ఞానాన్ని తెలియజేస్తుంది. ఇలా ఈ జ్ఞానేంద్రియాలు, అలాగే 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. మరి ఈ 5 కర్మేంద్రియాలు కాళ్ళు, చేతులు, వాక్, పాణి, పాదము, ఉపస్థ అన్నారు. అందుకే అంటే మనకి మాట వాగేంద్రియము, అలాగే పాణి అంటే చేతులు, పాదము అంటే కాళ్ళు, మలమూత్ర అవయవాలు, ఇవి కర్మేంద్రియాలు అని చెబుతున్నాడు. వీటికి సంబంధించినటువంటి జ్ఞానం మొట్టమొదటిగా వీటికి ఆధారమైనటువంటిది ఏదైతే ఉందో శక్తి, దాన్ని నిత్యమైంది. ఇది కేవలం భౌతికంగా ఏవైతే కనబడుతున్నాయో అవి అనిత్యమైనటువంటివి. ఇది మనం శరీరంలో మొట్టమొదటిగా తెలుసుకోవాల్సినటువంటి దీనికి సంబంధించిన జ్ఞానం. ఎందుకని ఇక్కడ సాధన చెయ్యాలి. ఎందుకని ఈ శరీరము నేననేటువంటి భ్రాంతి నుంచి మొట్టమొదటిగా మనము మనస్సుని బయటికి తీసుకురావాలి. దీన్నే మోహము అంటారు. అలాగే ఇప్పుడు మనము తీసుకుంటున్నాం, భోజనం చేసాం, దీంట్లో మనకి శరీరంలో గమనిస్తే మనకి పంచ ప్రాణాలు ఉంటాయి. ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నాభికి దిగువన ఉన్నటువంటి దాన్ని అపానం అంటాం. నాభి దగ్గర ఉన్నటువంటి సమాన వాయువు, నాభికి పైన ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఉదాన వాయువు, తర్వాత వచ్చి కంఠం దగ్గర అంటే నాభికి దగ్గర నుంచి పైకి కంఠంలో మధ్యలో ఉన్నట్టు ప్రాణవాయువు, ఇది వ్యానవాయువు దానిపైన ఉన్నటువంటిది. దీన్ని మొట్టమొదటిగా ఏమని చెబుతున్నారంటే మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని మొట్టమొదటిగా నమిలి అది రసంగా మారి సప్తధాతువులుగా పరిణితి చెందిద్దని చెబుతున్నాడు. అవి వస్తాయి. అవి సప్తధాతువులు అంటే మొట్టమొదటిగా మనం నమిలి తిన్నటువంటిది ఏదైతే 4 రకాలైనటువంటి ఆహార పదార్థాలు, అది మనము
నమిలేటువంటివి, చీల్చేటువంటివి, అలాగే నాకేటువంటివి, తాగేటటువంటి 4 రకాలైనటువంటి ఆహార పదార్థాలని మనం నమిలి తింటే రసంగా మారి అదేమవుతుంది, నమిలిన తర్వాత లోపలికి తీసుకున్న తర్వాత దీంట్లో మొట్టమొదటగా మనకి కిందకి తీసుకునేటువంటి అపాన వాయువు తీసుకొచ్చి ఏం చేస్తుందంటే అక్కడ నాభి దగ్గర సమాన వాయువు చేస్తుంది. సమాన వాయువు అక్కడ ఏంటంటే వైశ్వానర అగ్ని రూపంలో ఉన్నటువంటి జఠరాగ్ని ఏం చేస్తుందంటే ఆ ఆహారాన్ని బాగా రసాలు ఉత్పత్తి చేసి దాన్ని పచనం చేసి రసంగా మారుతుంది. రసంగా మార్చిన తర్వాత ఏం చేస్తుందంటే సమాన వాయువు నాభి దగ్గరకి చేరుస్తుంది అనమాట. దాన్ని నాభి దగ్గర చేర్చగానే అక్కడి నుంచి అక్కడ నీకు ఉదాన వాయువు ఏం చేస్తుందంటే ఆ శరీరం అంతా కూడా తిప్పుతుందంట. శరీరం అంతా కూడా నరాల్లో ఆ యొక్క రసాన్ని తిప్పుతూ ఉంటుందంట. ఆ తిప్పుతూ ఉన్నప్పుడు ఇప్పుడు 2గా మారింది. ఆహారం అయింది, రసంగా మారింది. రసం అదేమవుతుంది, తిప్పగా మొట్టమొదటిగా ఏంటంటే తెల్ల రక్త కణాలుగా మారిద్దంట. ఈ తెల్ల రక్త కణాలు ఇంకా సర్కిలై నిదానంగా ఎర్ర రక్త కణాలుగా మారుతాయి అంట. ఆ ఎర్ర రక్త కణాలు మరలా ఈ ఉదాన వాయువు, ఈ వాయువుతో పాటు ఈ రక్తం కూడా తిప్పుతూ ఏమవుతుందంటే ఉదాన వాయువు అది రక్తము మాంసంగా మారిద్దంటాం. మాంసంగా మారిన తర్వాత అది నిదానంగా ఇంకా అదే విధంగా ప్రాసెస్ సుమారు 40 రోజుల పాటు జరుగుతుంది. ఈ ప్రాసెస్ అలా తిరుగుతూ అది మాంసము ఒక తెల్లటి కొవ్వులాగా మారుతుంది. అది కొవ్వు, ఆ కొవ్వు ఏమైపోద్దంటే అలా అది గట్టిపడిపోయి నిదానముగా భూమికగా మారుతుంది, అంటే బోనుగా మారుతుంది. అది బోనుగా మారిన తర్వాత మరొక రూపంలో ఏంటంటే ఎముకలో ఉంటుంది మూలిగా మజ్జ అంటారు, ఆ మజ్జగా మారిద్దంట. అది ఈ మజ్జగా మారిన తర్వాత 6వ ధాతు మజ్జ అయిపోతుంది. ఈ మజ్జగా అయిన తర్వాత ఏమవుద్దంటే దాంట్లో స్త్రీ పురుషుల భేదం బట్టి పురుషుల్లో ఏమో అదేమవుద్దంటే శుక్ర శోణితములుగా మారిద్ది, అదే స్త్రీల్లో రజస్సుగా మారుతుంది. ఇది గరుడ పురాణంలో చెప్పబడింది. దీని గురించి ఈ విధమైన సప్తధాతువుల గురించి చాలా విశేషంగా దాంట్లో గరుడ పురాణంలో వివరించబడింది అనమాట. ఈ విధంగా మనం తీసుకున్న ఆహారము ఈ విధంగా పరిణితి మార్పు చెంది 40 రోజులకి అది చివరికి శుక్ర శోణితములుగా లేదంటే రజస్సుగా మారి అది సాధన చేసే వాళ్ళైతే బ్రహ్మచారులు అలాగే సన్యాసులు మహాత్ముల్లో ఏమవుద్దంటే ఊర్ధ్వరేతస్గా పైకి ప్రయాణం చేస్తుంది ఆ శక్తి. అది ఓజో శక్తిగా మారి తేజోశక్తిగా మారి అది మోక్షానికి హేతు అవుతుంది. అదే గృహస్థుల్లో అయితే ఏమవుద్దంటే అది అధోముఖంగా ప్రయాణం చేసి అది వంశాభివృద్ధి సంతానోత్పత్తికి దారితీస్తుంది. ఈ విధంగా మనం తీసుకున్నటువంటి ఆహారం ఈ విధంగా మార్పులు చెంది ఈ విధంగా మనకి మోక్షానికి అలాగే సంసారానికి అంటే చావు పుట్టుకలకి సంసారానికి కూడా హేతు అవుతుంది అని దీంట్లో చక్కగా వివరించాడు. దీని గురించి ఇంకా వివరంగా ముందు వస్తుంది. మొట్టమొదటిగా లోపల మన శరీరంలో జరిగేటువంటి పరిణామం అనేది మొట్టమొదటిగా వివరించాడు అనమాట. అందుకే నిత్యమైంది ఏంటి, ఇక్కడ అనిత్యమైనటువంటిది ఏంటో తెలుసుకోవాలి. ఇక్కడ వ్యానవాయువు గురించి చెప్పలేదు కదా. వ్యానవాయువు ఏం చేస్తుందంటే మనం ఏదన్నా ఒక వస్తువును లేపేటప్పుడు కానీ లేదంటే మనం ఏదన్నా ఒక ఆహారం తీసుకునేటప్పుడు కానీ ఏమవుద్దంటే వాయువుని నిరోధిస్తుంది, అంటే నిలుపుతుంది అనమాట. ఆ వాయువుని నిలపడం ఏదైతుందని వ్యానవాయువు పనిచేస్తుందంట. అందుకే మనం ఉదానవాయువు మరొక పని ఏం చేస్తుందంటే మనం కూర్చున్నా నిలబడినా కరెక్ట్గా మనము నిలబడడానికి కూర్చోవడానికి అలా ఆధారమైంది ఏదైతే ఉందో పైకి లాగిపెట్టేది ఏదైతే ఉందో దాన్ని ఉదానవాయువు పనిచేస్తూ ఉంటుంది. ఈ విధంగా మనకి పంచప్రాణాలు ఈ విధంగా మన శరీరంలో పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నిత్యమైంది ఏంటి అనిత్యమైంది అనేంటో మనకి ఇక్కడ ఉదాహరణగా చెప్పాడు. ఇక్కడ నిత్యమైంది మనకి స్పష్టంగా తెలిసింది. ఏంటిది అది అంటే పరమాత్మ, అంటే ఆత్మ ఒక్కటే నిత్యమైంది, మిగిలినవన్నీ కూడా నశించేటటువంటిది. ఎందుకని ఆత్మకి పుట్టుక లేదు అని చెబుతున్నాడు. అలాగే ఇక్కడ వివేకము అంటున్నాడు. ఇక్కడ అంటే దాన్ని తెలిసి దాన్ని వేరుగా చేసి విచారణతో మనము ఈ జ్ఞానంలో నిలబడటము వివేకము.
నిత్యమైందేంటి, అనిత్యమైందేంటి అని తెలుసుకుని ఆ జ్ఞానంలో నిలబడడం ఏదైతే ఉంది వివేకము. ఇంకా ఇహ అమూత్ర, ఇహ అమూత్ర అర్ధ ఫలభోగం, అర్ధ అంటే ఫలభోగ విరాగము అన్నాడు ఇక్కడ. ఇహము అంటే ఈ లోకములో లభించేటువంటి సుఖాలు. అలాగే మనకి అమూత్ర అంటే అక్కడ మనకి పరలోకంలో లభించేటువంటి స్వర్గ సుఖాలు, వీటి పట్ల ఫలభోగం, వాటి పట్ల ఫలాల పట్ల వైరాగ్యం కలిగి ఉండడము. ఇక్కడ దీన్ని, ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలంటే ఈ విధమైనటువంటి అర్హత కలిగి ఉండాలని చెబుతున్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ అనుభవించేటువంటి భోగాల పట్ల కానీ, అలాగే పుణ్యం ఆర్జించి స్వర్గ సుఖాలను అనుభవించాలనేటువంటి వాటి పట్ల కానీ వైరాగ్య భావన అంటే విరాగము, రాగము లేకుండా, అంటే ఇష్టము లేకుండా, ఆసక్తి లేకుండా ఉండడము. ఇది ఇంకా సమాధి షట్క సంపత్తి మోక్షత్వము చేతి అన్నాడు. ఇప్పుడు కింద చెప్తున్నాడు చూడండి దీని గురించి. ఇంకా మనకి నిత్యానిత్య వస్తు వివేకము అంటున్నాడు ఇక్కడ. అంటే నిత్యానిత్య వస్తు వివేకం అంటే ఇంకా జగత్తులో ప్రతి ఒక్కటి కూడా అనిత్యమైంది, ఒక ఆత్మ ఒక్కటే నిత్యమైనటువంటిది అని చెప్పాడు దీంట్లో. ఇహమూత్ర ఫలభోగ విరాగము, అలాగే సమాధి షట్క సంపత్తి, ముముక్షత్వము, ఈ 4 సాధనలందు అర్హత కలిగి ఉన్నటువంటి వాడికి తత్వబోధ అవిధీయతే, ఆత్మజ్ఞానం అనేది చెప్పడం జరుగుతుంది అని చెప్పాడనమాట. ఇక్కడ నిత్యానిత్య వస్తు వివేకక అన్నాడు ఇక్కడ. నిత్యమైందేంటి, అనిత్యమైనటువంటి వస్తువు అంటే ఏమిటి అని చెప్తున్నాడు. నిత్య వస్తువు, అనిత్యమైనటువంటి వస్తువు అనగానేమిటి? నిత్య వస్తు ఏకం బ్రహ్మ, నిత్య వస్తుత్వేకం బ్రహ్మ, వ్యతిరిక్తం సర్వం అనిత్యం. నిత్యమైనటువంటిది ఒకటే ఉంది, నిత్యమైనటువంటి వస్తువు ఏంటిది? ఒకటైనటువంటి బ్రహ్మ అంటున్నాడు. దానికి వ్యతిరేకమైనటువంటిది ఏదైతే ఉందో అంతా కూడా అనిత్యమైనటువంటివి, అంటే మాయా. అయమేవ నిత్య అనిత్య వస్తు వివేక. బ్రహ్మం ఒకటే నిత్యమైనటువంటివి వస్తువు. బ్రహ్మము కంటే ఇతరములైనటువంటిదంతా కూడా, ఇతరములు ఏవైతే ఉన్నాయో అంటే చావు పుట్టుకలు కలిగినటువంటి ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అనిత్యములే అని చెప్పాడు. దీనికే నిత్యానిత్య వస్తు వివేకము అని చెబుతారు. అంటే ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది సాధనలో? మీరు గమనించినట్లయితే మనకు జపంలో కూర్చుంటాం. జపంలో కూర్చుని గురువుగారు ఏమని చెప్పారు? నువ్వు జపం చేసినంతసేపు కూడా నువ్వు మంత్రం మీద మాత్రమే మనసు నిలపాలి. దానికి వ్యతిరేకమైనటువంటి ఏవైతే ఉన్నాయో అంటే విషయాలు, అంటే వస్తువులకు సంబంధించి, బంధాలకు సంబంధించి, అంటే బంధువులకు సంబంధించి, కుటుంబ విషయాలకు సంబంధించి, ఇంకా వ్యవహారానికి సంబంధించి ఏ వచ్చినటువంటి ఏ విషయాలు గుర్తుకొస్తున్నా కానీ దాన్ని వదిలిపెట్టి మంత్రం మీద మాత్రమే ఆ క్షణంలో నిలపాలి. అదే అభ్యాసం ఇక్కడ. వదిలిపెట్టడం వైరాగ్యము, నిలపడం ఏదైతే ఉందో ప్రయత్నం ఏదైతే ఉందో అభ్యాసం వైరాగ్యం రెండు మనం మంత్రంలో చేస్తూ ఉండాలి. అలా చెయ్యాలి అన్నాడు. ఆ వదిలిపెట్టడం ఎలా తెలుస్తుంది నీకు అంటే, ఇది నా స్వరూపం కాదు. విషయాలు వచ్చినాయి, శరీరానికి సంబంధించింది, ఇది నా స్వరూపానికి సంబంధించింది కాదు. ఎందుకని? నా కన్ను, నా చెయ్యి, నా యొక్క కళ్ళు, నా తల అని చెబుతున్నాను తప్ప నేను తల, నేను కళ్ళు, నేను చెవులు అంటలేదు కదా. నేను ఏదైతే ఉందో అది ఆత్మ. నీకు సంబంధించినటువంటి ఈ శరీరానికి సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో కళ్ళు, ముక్కు, చెవులన్నీ కూడా ఏంటంటే నీకు ఒక సాధనాలు. ఇవన్నీ కూడా నీవు లోపల ఉండేటువంటి యజమానివి. నువ్వు స్వరూపంలో ఉండి ఇవన్నిటిని ఏం చేస్తున్నావు? ఉపయోగించుకుంటున్నావు. అందుకేంటంటే ఇవన్నీ కూడా అనిత్యమైనటువంటివి అని, దీనికి సంబంధించినటువంటివే ఇవన్నీ కూడా అని జపంలో పదే పదే విచారణతో మనస్సుని వ్యవహార విషయాల నుంచి వెనక్కి మరల్చి మంత్రం మీద నిలపడానికి చేసేటటువంటి ఏదైతే ఉందో దాన్ని అభ్యాసము.
విషయాలను వదలటం ఏదైతే ఉందో దాన్ని వైరాగ్యము అంటారు. ఇది సాధనలో మనము చేయవలసినటువంటిది, నిత్యానిత్య వస్తు వివేకంలో మనం తెలుసుకోవాల్సినటువంటిది. దీంట్లో ఇంకా ముందుకెళ్తే మనకి చెబుతున్నాడు, ఇక విరాగము అని చెప్తున్నాడు. అంటే విరాగ కహ అన్నాడు. విరాగం అంటే ఏమిటి ఇక్కడ? ఇహ స్వర్గభోగే భోగేషి విచారరహిత, అంటే ఇచ్చారాహిత్యము. ఇహ ఈ లోకంలో, అలా స్వర్గభోగే స్వర్గలోకంలో, భోగాల యందు, భోగేషు ఇచ్చ అంటే కోరిక లేనటువంటి స్థితి, కోరికలు లేనటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి సుఖాల పట్ల, అలాగే స్వర్గలోకంలో ఉన్నటువంటి సుఖాల పట్ల. ఇక్కడ ఏంటంటే ఇహలోకంలో అనేటువంటిది ఏవి సుఖాలు అనుకుంటాం మనం? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి తినడానికి ఆకలేస్తే మనకి కనీసం ఏంటంటే 4 అవసరాలు అనమాట. మొట్టమొదటిగా ఏంటంటే ఆకలి వేసింది, భోజనం కావాలి. కానీ దాన్ని బాగా రుచిగా అలాగే ఇంకా ఇష్టంగా బాగా తినడానికి మనము తెచ్చుకునేటువంటి వస్తువులు కానీ, ఇంకా విశేషంగా దాన్ని అనుభవించడానికి చేసేటిది ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే భోగాలు అంటారు. ఆకలేస్తే అవసరానికి తినేటువంటి దాన్ని భోగం అంటారండి. శరీరం నిలపడానికి చేసేటువంటిది దాన్ని అవసరానికి తీసుకునేటువంటిది ఎప్పుడు కూడా భోగాల కింద రాదు. అవసరానికి మించి ఏదైతే మనము ఉపయోగించుకున్నో దాన్ని భోగాలు అంటారు. అందుకే ఇహ భోగాల పట్ల అంటే మనకి అవసరానికి మించి ఏది కూడా తెచ్చుకోకుండా ఉండడం. అలాగే స్వర్గ సుఖాల పట్ల, దీన్ని ఈ పని చేస్తే నాకు స్వర్గం ప్రాప్తిస్తుంది అని చెప్తారు యజ్ఞయాగాదులు. ఈ యజ్ఞం చేస్తే మీకు స్వర్గఫలం ప్రాప్తిస్తుంది అని చెబుతూ ఉంటారు. మనకి వేదాల్లో ఉన్నాయి. ఈ యజ్ఞాలు చేయటం వల్ల మీకు ఈ ఫలితం లభిస్తుంది, ఈ యజ్ఞం చేయటం వల్ల మీకు రాజ్య సంపదలు వస్తాయి, ఈ యజ్ఞం చేయటం వల్ల కీర్తి ప్రతిష్టలు వస్తాయి, ఈ యజ్ఞం చేయటం వల్ల మీకు స్వర్గం ప్రాప్తిస్తుందని రకరకాల యజ్ఞాలు ఉన్నాయి. దీన్నే కర్మకాండలో. ఈ యజ్ఞాల యందు ఆసక్తి లేనటువంటి స్థితి అదనమాట. ఇహ స్వర్గభోగాల యందు ఆసక్తి లేనటువంటి స్థితి. ఇంకా అదే కాకుండా కోరిక లేనటువంటిది, దీన్ని విరాగము అంటారు. అలాగే ఏమంటున్నాడు? సమాధి సంపత్తి కహ అన్నాడు. అయితే ఇక్కడ ఇంకోటి ఏమి చెప్తున్నాడు? సమాధి సాధన సంపత్తి కా అంటే ఏమిటి? సమాధి సాధన సంపత్తి అంటే ఏమిటి అంటున్నాడు ఇక్కడ. శమము అంటే ఏంటో, అలాగే దమము అంటే ఏమిటో, అలాగే ఉపరమము అంటే ఏమిటి, తితిక్ష అంటే ఏంటో చెబుతున్నాడు. అలాగే శ్రద్ధ, సమాధానము, ఈ 6 విశేషమైనటువంటి విషయాలు చెప్తున్నాడు. 6 అంటే ఏమిటి? 6 విషయాల గురించి చెప్తున్నాడు. శమము అంటే ఇక్కడ ఇవన్నీ దేని గురించి చెప్తున్నాడు? ఆత్మజ్ఞానం తెలుసుకోవాలంటే మొట్టమొదటగా వీటి యందు మనస్సు అర్హత కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే చేసినటువంటి, అంటే తెలుసుకున్నటువంటి జ్ఞానం నిలబడుతుంది మనసులో. లేదంటే ఇవి కానీ మనము కరెక్ట్గా లేకపోతే విన్నటువంటి జ్ఞానము, తెలిసినటువంటిది చేసినటువంటి సాధన జారిపోద్ది మనసులో నుంచి, నిష్ఠ ఉండదు. అందుకే ఇక్కడ చెబుతున్నాడు అనమాట. శమము అంటే ఇక్కడ ఏంటంటే మనోనిగ్రహము అన్నాడు. మనస్సు నిగ్రహించాలన్నాడు. అసలు మనస్సు అంటే ఏమిటి తెలియాలి ఇక్కడ. అసలు నిగ్రహించాలంటే మనస్సు అంటే ఏంటి ఇక్కడ మనం తెలుసుకోవాలంటే, ఇక్కడ మనస్సు అంటే ఏంటి ముందు చెప్తాడు. ఇక్కడ మనకి ముందు వస్తుంది మనస్సు అంటే. ఇక్కడే మనకి ఇప్పుడు తెలిసింది ఏంటి? మనసు ఎక్కడ ఉంటుంది, మనసు అంటే ఏమిటి? సంకల్ప వికల్పాత్మక మనః అని వస్తుంది ముందు. అంటే మన ఆలోచనలు, అంటే ఆలోచనలు చేసేటువంటిది ఏదైతే ఉందో దాన్ని మనస్సు అంటారు. ఈ మనస్సు అనేటువంటిది నిరంతరము కూడా అనేక ఆలోచనలు పుట్టిస్తూ ఉంటుంది. దాంట్లో పనికొచ్చేటువంటివి, అలాగే పనికి రానటువంటి ఆలోచనలు ఉంటాయి. మనకి ఈ ఆలోచనలు కూడా రావడానికి మూలాలు ఏంటంటే, మొట్టమొదటిగా మన యొక్క గుణ ప్రభావాన్ని ఆధారం చేసుకుంటుంది. గుణ సంస్కారాలను బట్టి ఆధారమై ఉంటాయి అన్నమాట ఈ ఆలోచనలు కూడా.
ఈ మనస్సు ఆలోచన నిరంతరం చేస్తూ ఉంటుందన్నమాట. అందుకే ఈ మనస్సు ఆలోచనలు చేసేటప్పుడు ఈ ఆలోచనలు మనకి సాధనకి ఎంతవరకు ఉపయోగపడతాయి, మన చేసే పనికి ఎంత ఉపయోగపడతాయి, ఒక ఆలోచన వచ్చిందనుకో ఇది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, మన సాధనకు ఉపయోగపడద్దా లేదంటే మన జీవితానికి ఉపయోగపడద్దా అనేటువంటి ఆలోచన చేయాలి. అది ధర్మమైందా అధర్మమైందా అనేటువంటిది వివేకం తెలుసుకుని ఉండాలి అక్కడ. అందుకే మన సాధన నుంచి వేరే మార్గాన్ని మళ్ళించేది ఏదైతే ఉందో ఆలోచనలు, దాన్ని తప్పించటము, మన సాధనకు ఉపయోగపడే ఆలోచన ఏదైతే దాన్ని ఉపయోగించుకోవడం అనేది మనోనిగ్రహం అంటారు. ఇప్పుడు మనకి ఉదాహరణకి ఒక ఆహారం చూసాం, భోజనం దగ్గరికి వస్తే మనసు ఏంటంటే ఇక్కడ ఆహారం దగ్గరే దొరికిపోతూ ఉంటుంది. అది మనము బయటికి వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఒక వాసన చూసినప్పుడు కానీ ఇంద్రియాలతో మనం ఏదన్నా దానికి సంబంధించిన జ్ఞానం తెలిసినప్పుడు మనసులో ఒక ఆలోచన పుడుతుంది అన్నమాట, కావాలి, దాన్ని ఆస్వాదించాలి అనేది. ఇక్కడ నీకు జ్ఞానం తెలిస్తే అది మనకి సాధనకి ఉపయోగపడుతుందా లేదంటే హాని చేస్తుందా? ఉదాహరణకి ఇప్పుడు భోజనంలో మనకు నిలవ పదార్థాలు తినకూడదు. అసలు సహజంగా ఏంటంటే భోజనంలో మనకి మనసు కోరుకునేది ఏంటి, పచ్చడి కోరుకుంటూ ఉంటుంది. ఇక్కడ పచ్చడి కానీ అలాగే ఇష్టమైనటువంటిది దాంట్లోకి తినేటువంటి పదార్థం కూర కానీ ఏదైనా కావచ్చు. అది కోరుకున్నప్పుడు ఏమవుద్దంటే మనం ఆలోచించాలి, ఈ పదార్థం వల్ల నా మనస్సు సాధనలో ఏకాగ్రతగా నిలబడుతుందా, చంచలంగా అవుతుందా? అది అంటే ఏ గుణానికి సంబంధించింది ఆహారం, సత్వగుణానికి సంబంధించిందా, అలాగే రజోగుణానికి సంబంధించిందా, లేదంటే తమో గుణానికి సంబంధించిందా? ఇప్పుడు తమో గుణానికి సంబంధించింది ఎగ్జాంపుల్గా తీసుకుంటే నీకు ఇప్పుడు మనం తినే ఆహారంలో నిలవ పచ్చడి అనేది ఏదైతే ఉందో తమో గుణానికి సంబంధించింది. లోపల నీకు తినాలని కోరిక పుట్టింది. ఆ కోరిక పుట్టినప్పుడు ఇది నాకు ఉపయోగపడదు, అది నా సాధనకి విరుద్ధము అని వివేకంతో దాన్ని వదిలిపెట్టామనుకో దాన్ని వైరాగ్యం అంటారు. కావాలని తీసుకున్నామనుకో దాని పట్ల దానివల్ల కలిగేటువంటి ఫలితం కూడా తమో గుణాన్ని అనుభవించాలి. దానివల్ల ఏమవుతుంది, తమో గుణం వల్ల ఆలస్యము, నిద్ర, బద్ధకము, జడత్వం పెరిగిపోద్ది మనసుకి. మనసు ఇక జపం చేస్తుంటే ఏమవుద్దంటే విక్షేపం చెందుతూ ఉంటుందన్నమాట. అలా చెందేటువంటి ఈ విధమైనటువంటి ఆహారము విషంతో సమానం కనుక నేను సాధన చేస్తున్నాను కనుక వీటి యందు జాగ్రత్తగా ఉండాలి, వీటిని తీసుకోకుండా ఉండాలని వదిలిపెట్టడమే వైరాగ్యము అంటారు. ఇది మనోనిగ్రహం అంటారు. అంటే ఇంద్రియాల యందు ఆకర్షితమైనటువంటి ఏవైతే ఉండో, సాధనకు విరుద్ధమైనటువంటి ఏవైతే ఉండో దాని పట్ల విరాగం కలిగి ఉండడమే ఇక్కడ మనోనిగ్రహం అంటారు. చూడకూడనటువంటివి చూడకూడదు, వినకూడనటువంటివి వినకూడదు, అలాగే చెయ్యకూడనటువంటి చేయకూడదు, తినకూడనటువంటి తినకూడదు. ఇది మనోనిగ్రహం అంటారు. అలాగే మనోనిగ్రహము శమము అన్నాడు ఇక్కడ. అలాగే దమము అంటే ఏంటి, దమకహ అన్నాడు. దమము అనగానే ఏంటి ఇక్కడ అంటే ఇంద్రియ నిగ్రహము. చక్షురాది బాహ్యేంద్రియ నిగ్రహము అన్నాడు ఇక్కడ. చక్షురాది బాహ్యేంద్రియ నిగ్రహము అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనస్సు ఇంద్రియాలు మరి ఒకటి కదా, ఇంద్రియాలు జడం కదా, ఇంద్రియాలు కూడా నిగ్రహించాలా అంటే మనసు అనేటువంటిది నిరంతరం లోపల వచ్చేటువంటి ఆలోచనలతో ఉంటుంది. అది ఇంద్రియాలు బయట వస్తువును చూస్తే దానికి సంబంధించిన ఆలోచన తీసుకొచ్చి మనసులో పెడుతూ ఉంటాయి. అప్పుడేమవుద్ది, దాని పట్ల నీకు ఇష్టాలని పుట్టిస్తుంది అది మనస్సు. అందుకేంటంటే ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో మనకి బయట స్లోగన్ చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు అని మనం కొన్ని శ్లోకాలు మనం చూస్తూ ఉంటాం కొన్ని చోట్ల. ఎందుకని, ఇంద్రియాలని నీ అదుపులో పెట్టుకో. మనసులో ఆలోచనలు తర్వాత శుద్ధి చేసుకోవచ్చు, మంత్రం ద్వారా శుద్ధి చేసుకోవచ్చు, సత్సంగాల ద్వారా శుద్ధి చేసుకోవచ్చు మనసులో ఉన్నట్టు ఆలోచనలు. కానీ బయట నుంచి వచ్చే ఆలోచనలు నిలపాలంటే నువ్వు ఇంద్రియాలు నిగ్రహించాలిగా. అందుకే కొన్ని చూడండి, మన గుర్రాలు వెళ్ళేటప్పుడు కానీ అలాగే కొన్ని ఎద్దులు బండి కట్టినప్పుడు కానీ అవి ఏం చేస్తారంటే వాటికి కళ్ళకి చిక్కాలు పెడతారు. అంటే పక్క వైపు చూడకుండా ఎదురు మాత్రమే కనబడే విధంగా దానికి చిక్కాలు పెడతారు. అంటే పక్కకు చూసిందనుకో అది ఏ గోతులోనో పడేసిద్దని.
అలాగే ఏంటంటే మనం నడిపే ట్రైనింగ్ ఇచ్చేటువంటి జంతువులకి ఈ విధంగా మనము కంట్రోల్లో పెడితే మనలో ఉన్నటువంటి ఇంద్రియాలను మన కంట్రోల్లో పెట్టకపోతే ఏమవుతుందంటే పక్క దోవను తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. చూడకూడనటువంటి విషయాలను చూపిస్తూ, వినకూడనటువంటి విషయాలను వినిపిస్తూ, తినకూడనటువంటి పదార్థాలను తినిపిస్తూ ఉంటాయి. అందుకే ఇంద్రియాది నిగ్రహము, ఇంద్రియ నిగ్రహాలు అన్నాడు ఇక్కడ. దమాది అన్నాడు. దమము అంటే ఇంద్రియ నిగ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహం అన్నాడు. ఇంద్రియాలు బాహ్య ఇంద్రియాలని చెప్పాడు, లోపల ఇంద్రియాలని చెప్పలా. లోపల కూడా ఉన్నాయి ఇంద్రియాలు, ఆ ఇంద్రియాల గురించి చెప్తాడు ఇక్కడ. ఇప్పుడు లోపల ఇంద్రియాలు అంటే ఏంటి? మనసు లోపల ఇంద్రియాలు. బాహ్య ఇంద్రియాలంటే చక్షురాది ఇంద్రియాలు. ఇక్కడ చెవి, కన్ను, ముక్కు, ఇవన్నీ కూడా 5 జ్ఞానేంద్రియాలు, అటు 5 కర్మేంద్రియాలు, బాహ్య ఇంద్రియాలు అన్నమాట. వాటిని నియంత్రించటము. ఇక్కడ ఈ ఇంద్రియ నిగ్రహం, శమము అంటే ఏంటి తెలిసిపోయింది, అలాగే దమము అంటే ఏంటి తెలిసింది. ఇక్కడ దీన్ని విడివిడిగా మనం ఏ విధంగా సాధన చేయాలో కూడా కొంత తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఇంకోటి చెప్పబోయేది ఏంటి ఇక్కడ అంటే ఉపరమః కహ అన్నాడు. అంటే ఉపరమ అంటే ఏంటి? ఇక్కడ ఉపరమము అంటే స్వధర్మానుష్ఠానము, అంటే నీ యొక్క కర్తవ్యము. అంటే నీ కర్తవ్యం ఏంటి ఇక్కడ? ఇప్పుడు చదువుకుంటున్నాడు అనుకో, పిల్లాడికి యొక్క కర్తవ్యం ఏంటి? ఇక్కడ బ్రహ్మచారిగా ఉన్నప్పుడు దాని యొక్క కర్తవ్యం ఏంటంటే చదవటమే, గురువులకి తల్లిదండ్రులకు సేవ చేయటం. ఈ 2 తప్ప మరొకటి ఉండకూడదు చదువుకోవడం అంటే. ఆయన యొక్క కర్తవ్యం అది. అలాగే గృహస్థు యొక్క కర్తవ్యం ఏంటి? కుటుంబ పోషణ, తన యొక్క కర్తవ్య కర్మ చేయటం, అంటే తన యొక్క ఉద్యోగ ధర్మము నిర్వర్తించడం, దాని యొక్క కర్తవ్యం అంటారు దాన్ని. ఇది. అలాగే గృహిణి యొక్క బాధ్యత ఏంటి? కుటుంబంలో ఉన్నటువంటి వ్యవహారాన్ని చక్కదిద్దటము, కుటుంబ సభ్యుల్ని చక్కగా సరైనటువంటి విధానంలో పెట్టడం, అంటే పిల్లల్ని అలాగే వాళ్ళకి వారికి కావాల్సినటువంటి అవసరాలను చేసి, అంటే భర్త తీసుకొచ్చినటువంటి సంపదని సమానంగా పంచటము గృహిణి యొక్క కర్తవ్యము. అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి కుటుంబంలో ఉన్నటువంటి వారందరికీ కూడా తన బాధ్యతాయుతంగా చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో దాన్ని కర్తవ్యము అంటారు. ఈ విధంగా ఎవరి కర్తవ్యం వాళ్ళకు ఉంటుందన్నమాట. అలాగే వానప్రస్థులు, అలాగే సన్యాసులు, వీళ్ళ కర్తవ్యాలు వేరుగా ఉంటాయి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా తన యొక్క వంశాచారంగా వచ్చేటువంటి వృత్తి ఉంటుంది. ఇప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు వైశ్యుడు ఉన్నాడు అనుకున్నాను, వాడి యొక్క కర్తవ్యం ఏంటి? వ్యాపారం చేయటం వాళ్ళ యొక్క కర్తవ్యం. వ్యాపారం తప్ప మరొక వృత్తి చేయడానికి వీల్లేదు. అలాగే బ్రాహ్మణులు ఉన్నారనుకో, వేదాన్ని అభ్యసించడము, వేదాన్ని బోధించడము, దేవతల్ని అర్చించడము వీళ్ళ యొక్క కర్తవ్యము. ఇది తప్ప మరొకటి చేశారనుకో అదేమవుద్దంటే అది విరుద్ధ ధర్మం అవుతుంది, అధర్మం అవుతుంది. దానివల్ల ఏంటంటే దోషం వస్తుంది. అమ్మా ఇది చేయట్లా, అదే కదా ఇప్పుడు చెప్పేది. అంటే శాస్త్రాన్ని అనుసరించి చేసేది ఏది లేదు ఇక్కడ. అందుకే దానివల్ల కలిగేటువంటి ఫలితాలు కూడా అనుభవిస్తున్నారు, దుఃఖాలు. అందుకే దానికి కలిగేటువంటి నష్టాలు ఇప్పుడు అనుభవించబోయినా కానీ తర్వాత తన యొక్క జీవితంలో అవి ఎదురవుతాయని శాస్త్రం చెబుతుంది. శాస్త్రం ఏది కూడా అది తప్పు చెప్పదు. దాంట్లో వచ్చినటువంటిది ఏదైతే ఉందో శాస్త్రానుసారం అనుసరించకపోతే దాని ఫలితాలు కూడా విపరీతంగా ఉంటాయి. ఇప్పుడు ఎవరో చూడండి, బ్రాహ్మణులు ఉన్నారు ఉదాహరణకు, వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా వేదాన్ని అభ్యసించి వేదాన్ని బోధించి దేవతార్చనలు చేసి యజ్ఞయాగాదులు చేపించిన వాళ్ళు. కానీ దీంట్లో ఏం చేస్తున్నారు? ఇప్పుడు వ్యాపారాలు చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది? వయసు ధర్మాన్ని అనుసరిస్తుంది. ఏమవుతుంది? అది సంకరం అవుతుంది. సంకరం అంటే ఈ యొక్క జాతి బ్రాహ్మణ జాతి ఏమవుతుందంటే సంకర వృత్తి అయిపోతుంది. దానివల్ల ఏమిటంటే అధర్మం అయిపోతుంది. ఆడు బ్రాహ్మణుడు అవడే కదా, అప్పుడు ఏమైపోతుంది? అక్కడ శూద్రుడు అయిపోతాడంట. తన యొక్క ధర్మాన్ని ఎప్పుడైతే వదిలిపెడతాడో వాడు శూద్ర 4వ వర్ణం కిందకి వెళ్ళిపోతాడంటాడు. అందుకే బ్రాహ్మణులు చేయవలసినటువంటి ధర్మాలు మాత్రమే చేయాలి. దాన్ని అతికిమించి ఏదైనా చేస్తే ఏమవుద్దంటే ఆ యొక్క జాతి అంటే బ్రాహ్మణ జాతిని వదిలిపెట్టి శూద్ర జాతిని అనుసరించిన వాళ్ళు అవుతారు. అందుకే ఏంటంటే ఇప్పుడు కలియుగం కనుక ఈ విధమైనటువంటి ఆచారాలు చాలా ఎక్కువ కనబడుతూ ఉంటాయి.
ఇప్పుడు కలియుగంలో అంటే తన యొక్క స్వధర్మాన్ని వదిలిపెడతారని మెయిన్ ముఖ్యంగా దీంట్లో చెప్పబడింది. అసలు శాస్త్రాన్ని అనుసరించే వాళ్ళు తక్కువగా ఉంటారు, స్వధర్మాన్ని అనుసరించే వాళ్ళు తక్కువగా ఉంటారు, పరధర్మాన్ని ఎక్కువగా అనుసరిస్తూ ఉంటారు, దుఃఖాన్ని పొందుతూ ఉంటారని చెప్పాడు దీంట్లో. అందుకే ఇక్కడ స్వధర్మాచరణ కలిగి ఉండాలి సాధన చేసేవాళ్ళు ముఖ్యంగా. ఇక్కడ ఏంటంటే తితీక్ష ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే తితీక్ష అంటే సహనం కలిగి ఉండాలమ్మ మెయిన్ ముఖ్యంగా. సహనము దేటి పట్ల సహనం ఉండాలి? సుఖ దుఃఖాల పట్ల. సుఖ దుఃఖాలు అంటే ఏముంటాయి ఇక్కడ మనకి చూడండి, మనకి బయట వాతావరణాన్ని చూడండి. వేసవి కాలంలో తీవ్రమైనటువంటి వేడి, చలికాలంలో తీవ్రమైనటువంటి చలి, వర్షాకాలంలో వరదలు, అలాగే తుఫాన్లు, వీటి వల్ల కలిగేటువంటి, అలాగే జంతువులు అంటే దోమలు, కీటకాలు, క్రిమికీటకాల పట్ల కలిగేటువంటి బాధ అంటే త్రివిధ దుఃఖాలు అన్నాడు. అందుకే అది భౌతికము, ఆధ్యాత్మికము, ఆది దైవికము అని 3 దుఃఖాలు ఉంటాయి. వీటి పట్ల సహనం కలిగి ఉండాలంటున్నాడు. అధ్యాత్మకము అంటే మనకు శరీరంలో కలిగే వ్యాధుల వల్ల కలిగేటువంటి వాటి పట్ల కూడా ఓర్పు కలిగి ఉండాలి. ఏదన్నా జ్వరం వస్తే శరీరం మనకేంటంటే లోపల తట్టుకునే శక్తి ఉంటుంది. దాన్ని మించితే మనం ఔషధాన్ని వేసుకుంటాం. అది రాగానే వెంటనే మనము దుఃఖాన్ని అతిగా ప్రదర్శిస్తూ మనము పక్క వాళ్ళని భయభ్రాంతులు చేసే విధంగా ఉండకూడదు. మనం వచ్చిందనుకో దాన్ని ఎంతవరకు సహనంగా ఎదుర్కోగలమో ఎదుర్కోలేని క్షణంలో ఏంటంటే దాన్ని ఔషధాలతో సేవనం చేపించాలి. ఇది సాధకుడు ముఖ్యంగా ఉండవలసినటువంటి స్థితి అన్నమాట. అలాగే ఏమంటున్నాడు మళ్ళీ ఇంకోటి, ఆది భౌతికము. అది మూడు దుఃఖాల గురించి చెబుతున్నాను. ఆది భౌతికం అంటే మన చుట్టూ ఉండేటువంటి దోమలు, క్రిమికీటకాలు ఏవైతే ఉంటే వాటి వల్ల కలిగేటువంటి బాధ. అలాగే ఆది దైవికం అంటే ఈ మన చుట్టూ వచ్చే వరదలు, తుఫాన్లు, వీటి వల్ల ఆది దైవికం అంటే దైవం వల్ల వచ్చేటువంటి దుఃఖం. వీటి పట్ల ఏంటంటే మనము ఓర్పు కలిగి ఉండాలి. ఇక్కడ గురువులు ఏంటంటే ఈ యొక్క సహనాన్ని చాలా పరీక్షిస్తారన్నమాట. మన ఆశ్రమానికి వెళ్ళామనుకో మొట్టమొదటగా వీళ్ళు ఈ సహనం ఉందో లేదో పరీక్షిస్తారు. ఆడు ఎంత క్వాలిఫైడ్ అయినా సరే, ఎంత గ్రాడ్యుయేట్ అయినా సరే, ఎంత పీజీ చదివినోడైనా సరే, మొట్టమొదటికి వెళ్ళగానే ఆయనకి ఆడి బట్టలు, ప్యాంటు షర్టు అవి తీసేసి మామూలుగా తెల్లటి వస్త్రాలు ధరించాలి. లుంగి, అలాగే పైన ధోతి వేసుకోవాలి. ఒక కమండలం పెడతారు. మనకి జుట్టు తీసేసి ఒక సిక పెడతారు, పిలక పెట్టేసి ఒక జంజి వేస్తారు. ఒక టిఫిన్ ఇచ్చి కమండలం భిక్షాటనకి వెళ్ళమంటారు. అలా అన్నప్పుడు తన అభిమానం చనిపోయి విలవిల్లాడుతూ ఉంటుంది. అలాగే ఒక ఆశ్రమాన్ని ఓడవడానికి ఒక చీపురు ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు కూడా అభిమానం అడ్డుపడుతూ ఉంటుంది. నువ్వేంట్రా ఈ పని చేయటం ఏంట్రా అని అడ్డుపడుతూ ఉంటుంది. అప్పుడు చెప్తాడనమాట, వాడి వివేకం కలిగినటువంటి వాడైతే, వాడికి తెలిసిన వాడైతే, నేను వచ్చింది దేనికోసం? ఆత్మజ్ఞానం కోసం. ఆత్మజ్ఞానం పొందాలంటే ఇవన్నీ కూడా అవసరము, ఇది చెయ్యాలి, నాలో అహంకారం తగ్గించుకోవడానికి గురువుగారు పెట్టే పరీక్ష అని వాడు తెలుసుకున్నాడు అనుకో, వాడు నెగ్గుతాడు. లేదన్నాడు అహంకారంతో నేను చెయ్యను అన్నాడు అనుకో, అక్కడ పడిపోద్ది అనమాట. అంటే తాను అర్హత కోల్పోతాడు ఆ విద్యకి. ఇక్కడ అందుకే ఏంటంటే ఇక్కడ ఈ యొక్క సహనం అనేది అక్కడ ఆశ్రమాల గురువుల దగ్గరికి వెళ్ళగానే మొట్టమొదటి పరీక్ష చేస్తారనమాట. వీళ్ళలో ఉందా లేదా, ఇవన్నీ పరీక్ష జరుగుతూ ఉంటాయి. అందుకే ఇక్కడ మరి తితీక్ష అంటే ఏమిటి చెబుతున్నాడు ఇక్కడ, శీతోష్ణ సుఖ దుఃఖాది సహిష్ణుత్వం అంటున్నాడు. ఇక్కడ శీతోష్ణం అంటే చలి, వేడి, సుఖ దుఃఖములు మొదలైన వాటి పట్ల, ద్వంద్వముల పట్ల ఏంటంటే సహనము కలిగి ఉండడము. గురువుగారు ఉదయం లేవగానే 4ంటికి స్నానం చేసి నువ్వు పూజాదిని అన్నీ కూడా చేసుకుని వేదాధ్యాయానికి రావాలి అని చెప్తాడు. జపాదులు అన్నీ చేసుకుని ఉదయం లేవగానే ఇటువరకు నదుల్లోకి వెళ్ళి స్నానం చేయించేవాడు. చలిలో స్నానం చేసి బట్టలు పిండుకొని ఆరేసుకుని సంధ్యావందనం చేసుకుని గురువుగారి ఆసనాలు అవన్నీ అంటే గురువుగారి ఆశ్రమాన్ని పరిశుభ్రం చేసి ఆయన కూర్చోవడానికి ఆసనాన్ని వేసి చక్కగా ఆయన ఎదురుగా సమయానికి కూర్చునేవాడు అనమాట, సేవ చేసి. అప్పుడు విద్య బోధించేవాళ్ళు. ఆ విధంగా అక్కడ ఉదయం లేవటమే గొప్ప తపస్సు. చన్నీటి స్నానం చేయడం అదొక తపస్సు, సామాన్యమైన కాదు. ఇవన్నీ కూడా తపస్సులు. ఇవన్నీ
ఈ విధంగా తితీక్ష అంటారు. తితీక్ష తర్వాత శ్రద్ధ, కీదృషి అంటున్నాడు. అంటే అది ఏంటి? శ్రద్ధ అంటే ఏమిటి? ఇక్కడ విశ్వాసము. శ్రద్ధ అంటే ఏంటంటే విశ్వాసం. దేని పట్ల విశ్వాసం కలిగి ఉండాలి అంటున్నాడు ఇక్కడ. గురువు యొక్క వాక్యం పట్ల, గురువు పట్ల కలిగి ఉండాలంటున్నాడు ఇక్కడ. అందుకే శ్రద్ధ అంటే చెబుతాడు ముందు, గురువు వేదాంత వాక్యేషు విశ్వాస శ్రద్ధ. విశ్వాసం అంటే నమ్మకము. గురు వేదాంత వాక్యేషు అంటే గురు వాక్యములందు, వేదాంత వాక్యములందు విశ్వాసం కలిగి ఉండాలి, నమ్మకం, అత్యంత నమ్మకం కలిగి ఉండాలి. ఇక్కడ మనము గురువు గారు చెప్పారు అంటే అది రామబాణమే, ఇంకా వెనక్కి ఆలోచన అనేది ఉండకూడదు. ఇది చెయ్యాలి అంటే చెయ్యాలంతే, కళ్ళు మూసుకొని చేసేయటమే. ఇంకా వేదంలో ఏదైతే చెప్పిందో దాన్ని శాసనం అంటారు. దాన్ని ఇలా చేస్తే ఈ ఫలితం వస్తుంది, అంతే. ఇక శాసనం అది, ఇంకా దానికి మరొక ఉపాయం అనేది లేనే లేదు ఇక, అంతే. ఇప్పుడు నువ్వు స్వర్గకామ యజేత అన్నాడు. స్వర్గకామ యజేత అంటే నువ్వు స్వర్గం, కామ అంటే కోరిక, నీకు స్వర్గం కావాలని కోరుకుంటే యజేత యజ్ఞం చెయ్యి అన్నాడు ఇక్కడ. యజ్ఞం చేస్తే నీ స్వర్గాన్ని ప్రాప్తిస్తుంది. ఇది వేదవాక్యం. అందుకే ఇది వేదవాక్యం. నువ్వు యజ్ఞం చేసావు అనుకో, నీకు కంపల్సరీగా స్వర్గం ప్రాప్తిస్తుంది, అంతే, మరొకటి లేదు, ఇంకా శాసనం అది. అలాగే గురువు చెప్పాడు. గురువు ఏమని చెప్పాడు? నువ్వు ఈ ఆత్మజ్ఞానం వినాలంటే సాధనా చతుష్టయ సంపన్నం కలిగి ఉండాలి. ఇక్కడ శంకరాచార్యులు గురువు గారు చెప్పారు. ఏమంటున్నాడు ఇక్కడ? నీకు ఈ అర్హత కలిగి ఉంటే నీకు ఆత్మజ్ఞానం అనేది ప్రాప్తిస్తుంది. ఈ అర్హత లేకపోతే నీ ఆత్మజ్ఞానం విన్నా చదివినా కానీ మనసు నుంచి జారిపోతుంది, అది చెప్తున్నాడు అనమాట. అందుకే ఇక్కడ గురువు యొక్క వాక్యము అలాగే వేదాంతం యొక్క వాక్యం మీద నమ్మకం కలిగి ఉండడమే శ్రద్ధ. ఇంకా మరొక ఆలోచన, ఎందుకని శ్రద్ధ నమ్మకం లేకపోతే ఏంటంటే వాడికి సందేహంతో ఉంటాడు, ఇహంలో అలాగే పరంలో కూడా సుఖాన్ని పొందలేడు అని చెప్తున్నాడు అనమాట. అందుకే ఈ యొక్క శ్రద్ధ, సమాధానము అన్నాడు ఇక్కడ. సమాధానం అంటే ఇక్కడ ఏకాగ్రత. ఇక్కడ చాలా ముఖ్యమైనది ఏకాగ్రత. అసలు మొట్టమొదటిగా ఏంటంటే ఈ అన్ని సాధనలన్నీ కూడా దేనికోసం? ఏకాగ్రత కోసమే. ఇప్పుడు యోగాభ్యాసం చేసినా, లేదంటే జపం చేసినా, ధ్యానం చేసినా, ఇంకా మరొకటి దేనికి చేసినా కానీ చివరికి దేనికోసం? మనసుని ఒకటిగా చేసి ఒక లక్ష్యం మీద నిలబడడానికి చేసేటువంటిదే సాధనలు ఇవన్నీ కూడా. ఆ సాధన అనేది ఏకాగ్రత అనేది ఉండాలి. ఏకాగ్రత ఎప్పుడు వస్తుంది మనకి అంటే, ఇప్పుడు సూర్యుడి యొక్క కిరణాలు చాలా అనేక విధాలుగా ప్రసరిస్తూ ఉంటాయి. కానీ ఏ కిరణానికి కూడా మండించేటువంటి శక్తి ఉండదు. కానీ మనం ఒకానొక దానికి సంబంధించినటువంటి పరికరం ఒకటి తీసుకొచ్చాం. భూతద్దం అనేటువంటి పరికరం తీసుకొచ్చి ఏం చేసాము, ఎండలో పెట్టగానే ఏమైంది, అవి కొన్ని కిరణాలని కలిపి ఒక కిరణంగా బయటికి పంపిస్తుంది దానిలో నుంచి. అలా పంపించినప్పుడు ఏమైంది, కొన్ని కిరణాలను తీసుకుంటేనే అది అంత ఉష్ణోగ్రతను వ్యక్తం చేస్తుంది అది. ఇంకా దానికి సూర్యుడికి ఎంత శక్తి ఉందో చూడు దాన్ని బట్టి. అలాగే ఏంటంటే మనసు ఏమవుద్దంటే, మనస్సులో అనంతమైనటువంటి శక్తి ఉంటుంది. అనంతమైనటువంటి శక్తిని ఏం చేస్తున్నాం మనము? ఒకటి, ఇంటి వ్యవహారాల మీద పెడుతున్నాము, అలాగే మనకు నచ్చిన విషయాల మీద పెడుతున్నాము, అలాగే నచ్చిన మనుషుల మీద పెడుతున్నాము, ఇంకా అనేక విధాలుగా ఉద్యోగం మీద, బయట వ్యక్తుల పట్ల, సమాజం పట్ల, కుటుంబ సంబంధ బాంధవ్యాల పట్ల, అనేక విషయాలుగా మనకిష్టమైనటువంటి వాటి పట్ల మనసు ఏమైందంటే విచ్ఛిన్నం అయిపోయింది. అలా విచ్ఛిన్నమైనటువంటిది ఏదైతే ఉందో ఆ మనస్సుని ఆ విషయాల నుంచి వెనక్కి తీసుకొచ్చి ఒకటిగా చేసేది ఏదైతే ఉందో దాన్ని ఏకాగ్రత అంటారు. అలా తీసుకొచ్చేటప్పుడు ఏమవుతుందంటే, అలా వెనక్కి రావడానికి ఉపయోగపడేది వైరాగ్యము అంటారు. ఒకటిగా చేయడానికి చేసేటువంటి సాధన ఏదైందో అభ్యాసం అంటారు. అభ్యాస వైరాగ్యాల ద్వారా నీకు ఏకాగ్రత అనేది ఏర్పడుతుంది ఇక్కడ. అందుకే ఇక్కడ చిత్త ఏకాగ్రత అన్నాడు ఇక్కడ. సమాధానం అంటే ఏంటి? సమాధానం అనగానే ఏంటి? చిత్త ఏకాగ్రత సమాధానము అంటున్నాడు ఇక్కడ. ఇక్కడ చిత్తము అంటే ఇక్కడ తెలుసుకోవాలి, మనస్సు వేరు, చిత్తం వేరు, అలాగే బుద్ధి వేరు, అహంకారం వేరు. ఇక్కడ వస్తాయి.
మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేటువంటిది ఇవి వేరువేరుగా ఉంటాయి. వీటి గురించి మనము తర్వాతి క్లాస్లో చెప్పుకుందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.